ఇదే వాకరపడి కోస్టల్ ఏరియా. భయం ఉన్న మనుషులు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఎందుకు వచ్చావు? కొద్ది రోజులుగా మిమ్మల్ని కలవలేదు కదా, అందుకే. సత్య కాదు, నా చైన్ మీ దగ్గర ఉంది కదా, దాన్ని తీసుకెళ్దామని వచ్చాను. ఎందుకలా చేస్తున్నావు? ఏమిటయ్యా ఇది? ఇదిగో బయలుదేరు. సార్, చైన్ కి మీకు ఏదో చైన్ లింక్ ఉందనుకుంటాను. ఏంటి? మొట్టమొదటిసారి కావ్య మేడం చైన్ కనపడడం లేదని మిమ్మల్ని కలిశారు. మీరు కూడా ఆవిడ్ని నైట్ని షర్ట్ లాగా పక్క నుంచి తీస్తారా లేదా పనేలాగా పైనుంచి తీస్తారా అని అడిగారు. తేడా ఏంటంటే అక్కడ లవ్ స్టార్ట్ అయ్యింది, ఇక్కడ లవ్ కట్ అయ్యింది. ఎందుకు బల్లి? బల్లి మీ యా అమ్మా అటు చూడండమ్మా, ఆ పిల్లనమ్మా. ఆ రోజు చెప్తే మీరు నమ్మలేదుగా, ఈ రోజు చూసారా అయ్యగారు ఇంట్లోంచి వస్తోంది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? హే కావ్య, నువ్వెప్పుడొచ్చావు ఊరు నుంచి? ఎవరు అమ్మాయి? ఎందుకు ఇక్కడికి వచ్చి వెళ్తోంది? ఏ అమ్మాయి? పసుపు డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయి వచ్చేళ్ళిందే, నువ్వు చూడలేదా? తను నా స్టూడెంట్ కావ్య. స్టూడెంటా? నువ్వు టీచర్ ఉద్యోగం చేస్తున్నావా లేదా ఇంట్లో ట్యూషన్ చెప్తున్నావా? ఓకే సార్, ఆ అమ్మాయి చైన్ సార్ దగ్గర ఉంది, దాన్ని తిరిగి తీసుకువెళ్ళడానికి వచ్చింది అంతే. ఆ అమ్మాయి చైన్ నీ దగ్గర ఎందుకుంది? అయిపోయాను. స్టార్ట్ చేసావు కదా, అవును నువ్వే ఫినిష్. అది సార్ స్కూల్లో మాస్టర్ గా ఉన్నప్పుడు మేడపాడుకు రండి అని తను పిలిచింది. వెంటనే సార్ తనని కలవడానికి వెళ్లారు. తను పిలిస్తే నువ్వెందుకు వెళ్ళావు? ఆ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారని ఫోన్ వచ్చింది. సార్ తను కాపాడడానికి వెళ్లారు. కాపాడడానికి పోలీస్ కదా వెళ్ళాలి, అప్పుడు నువ్వు టీచర్వి కదా, నువ్వెందుకు వెళ్ళావు? హలో ఆగండి ఆగండి, ఏమిటి ఓవర్ గా క్వశ్చన్లు ఇస్తున్నారు? అదొక లవ్ మ్యాటర్. హెల్ప్ చేయమంటే బుక్ చేసి పారేసావే. సారీ సార్, మొదటి నుంచి మార్చి పో ముందు ఇక్కడి నుంచి. నేను గోయింగ్ సార్ కోట్. నమస్కారం. హలో హలో, ఎయిర్పోర్ట్ లోకి ఒక తీవ్రవాది బాంబుతో వచ్చాడని మెసేజ్ వచ్చింది. ఓవర్. ఎస్ సార్, ఇమీడియట్ గా అందరినీ చెక్ చేస్తాం. అవునవును, నమస్కారం. ఎక్స్క్యూజ్ మీ. yes వన్ డౌట్. గుంపులో నుంచి ఎవరు ఒక్కరే అడగండి. నేను ఒకదాన్నే కదా. ఐఎమ్ వెరీ సారీ. డౌట్ ఏమిటి? ఈ బ్యాగ్ చెక్ ఇన్ చేయాలి, ఏ కౌంటర్ లో ఇవ్వాలి? ఈ బ్యాగ్ ని ఆ కౌంటర్ లో ఇవ్వండి, బట్ ఈ టోటల్ లగేజ్ ని సరుకులు తీసుకెళ్లి షిప్ లో వేయండి, అదే సేఫ్టీ. ఎక్కడ వెతికినా కనబడడం లేదు. అర్థం కావట్లేదు. ఎక్స్క్యూజ్ మీ పోలీస్, వెయిట్ ప్లీజ్. ఒకవేళ వీడియో ఉంటాడా? స్టాప్, నీల్ డౌన్, రైజ్ యువర్ హ్యాండ్స్. ఇట్స్ ఎ బాంబ్, లే డౌన్. అయ్యయ్యో, ఏమిటి ఎలా పడిపోయారు? చూసారా, అన్యాయంగా ఒక ఎలుగుబంటి కూడా పడిపోయిందే. ఆఫీసర్, నా చేతిలో ఉన్నది బాంబు కాదు, కావాలంటే చూడండి, మసాలా వడ. నా ఫ్రెండ్ వైజాగ్ నుంచి వస్తున్నాడు, వాడికి మసాలా వడ అంటే ఇష్టం. వేడి తగ్గకుండా ఉండడం కోసం సిల్వర్ పేపర్ లో చుట్టి తీసుకొస్తున్నాను. దీన్ని మీరు బాంబు అనుకుని అపార్థం చేసుకుంటున్నారు. కావాలంటే మీరే రుచి చూడండి. అంత పని చేయకండి, ఇప్పుడు నా గతేం కారు. ఇదిగో పర్వతం, కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఆను మసాలా వడ సూపర్ గా ఉంది సార్. మేఘు ఫన్నీ ఫెలో, రిలీజ్ హిమ్. నమస్కారం సార్. మీరు స్కూల్లో ఉన్నప్పుడు మీతో గొడవ పడ్డారే, ఆ ఎస్ఐ కరీం తలుపు పక్కన తాడి చెట్లా నిలబడ్డారు సార్. ఆయన అలాగే అవుట్ గోయింగా లేక మన స్టేషన్ కే ఇన్కమింగా సార్? జమదగ్ని, 10 పంది పిల్లలు దొరుకుతాయి, 10 కుక్క పిల్లలు దొరుకుతాయి, 8 గాడిద పిల్లలు కూడా దొరుకుతాయి, కానీ ఇటువంటి ఒక బైసన్ పిల్ల దొరకదయ్యా. ఇలాంటి వాళ్ళే చూసినామంటే చూసొస్తారు, కాల్చినామంటే కాల్చొస్తారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియవు గానీ ఎవరు తప్పు చేసినా శిక్షించే నిజాయితీ గల ఆఫీసర్. రమ్మని చెప్పు. కరీం, సార్ పిలుస్తున్నారు. సార్, తప్పు చేసిన పోలీసులను అలాగే వదిలేశారు. మీరు వచ్చిన పని ఏమిటో చెప్పకుండా స్కూల్ పిల్లల మీద నిఘా వేయడానికని ఇంటర్వ్యూ ఇచ్చారు. అసలు మీ ఐడియా ఏమిటి సార్? అది తెలుసో తెలియక అబ్జర్వేషన్ పూర్తి కావడానికి ముందే ఛార్జ్ తీసుకోవాల్సి వచ్చింది. భాయ్ మనుషులు నన్ను క్లోజ్ గా వాచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని నమ్మించడానికి ఇదొక్కటే దారి. కరీం, నాతో ఉండండి. కరీం భాయ్, పెదాలు అదురుతున్నాయి, కళ్ళు బెదురుతున్నాయి, ఫీల్ అవుతున్నారా? ఎంతవరకు ఏ పై అధికారి నాకెంత మర్యాద ఇవ్వలేదు, కానీ ఈయన మర్యాద ఇచ్చి అన్ని ప్లాన్లు నా ముందే చెప్తున్నాను. ఈయన కోసం నేను ఏవైనా
ఎవడ్రా వీడు? పోయినసారి కార్ రేసులో గెలిచిన వాడన్నా. పేర్రా నాకు నచ్చిన కలరు. ఆ పిల్లని చూసావట్రా, జిమ్కి వెళ్ళి ఎలా బాడీ డెవలప్ చేసుకొచ్చిందో చూడు. దీని స్టైల్ కొంచెం ఎక్కువగా ఉంది కదా. ఏంట్రా మొత్తం కప్పేసింది? కారుకి ఏమైనా చలి జ్వరం వచ్చిందా? మా ప్రాపర్టీని టచ్ చెయ్యకు. టచ్ చేస్తే మేము నీ ప్రాపర్టీని టచ్ చేస్తాం. తెలిసిందిగా, పోరా పోరా. మీరు వెళ్ళండి మేడం, మీలో నచ్చింది నాకు ఆ లుక్ ఒక్కటే. 5 more minutes to start the race. రైస్ తింటే పైల్స్ వస్తుందా? ఇదేదో కొత్తగా ఉంది. 5 నిమిషాల్లో నువ్వు నీ బండి రెడీ అవ్వాలి, లేదంటే బయటకు పోవాల్సి వస్తుంది. ఆహా, ప్రమాదం ముంచుకొస్తుంది. తీయరా సెల్, నొక్కరా జై నంబరు. హలో జై సూర్య, 5 నిమిషాల్లో రేస్ స్టార్ట్ అవబోతుంది. రే, ఒక చిన్న వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇదిగో బయలుదేరుతున్నా. తొందరగా రారా, లేదంటే నాకు ఎలా ఉన్నారు. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. నాకెందుకయ్యా సల్యూట్? ఏ రోజుకైనా మీరు మా పై అధికారి సార్. అరే లోపలికి రండి. ఎస్ సార్. అది సరే, మీరేంటి ఇలా? సార్, వైజాగ్ సిటీలో అట్రాసిటీ చేస్తున్న మెంటల్ రౌడీని నేను షూట్ చేసి కాల్చినందువల్ల ఎమోషన్ అయిన ఐజీ నాకు ప్రమోషన్ ఇచ్చి ఈ టౌన్ సిటీలో ఉన్న రౌడీల్ని మక్కెలరగదీసి బొక్కలో తొయ్యమని చేతిలో లాఠీ పెట్టి పంపించారు సార్. తగ్గి తిని మీరెలా సార్ హఠాత్తుగా ఎన్సీసీ మాస్టర్ అయ్యారు? కాలేజ్ చదువుతున్నప్పుడు ఎన్సీసీలో సి సర్టిఫికేట్ హోల్డర్ ని. 21 రోజులు ట్రైనింగ్ కోసం నాగ్పూర్ క్యాంప్కి వెళ్ళాను. ఎన్సీసీ మాస్టర్ అయ్యాను. కావ్య మేడం ఏం చేస్తున్నారు సార్? నా కోసం వెయిట్ చేస్తుంది. కార్ రిపేర్ చేసిన డబ్బులు ఇప్పటికే మనం బాయ్కి చాలా ఇవ్వాలి. ఈ కండిషన్ లో కారు ఆయనకి అమ్ముదా ఉంటావేంట్రా? అక్కడే ఉంది మన మేధావితనం. కారు ఇచ్చినట్టు ఉంటుంది, అప్పు తీర్చినట్టు ఉంటుంది, మన చేతికి కొంత అమౌంట్ వచ్చినట్టు ఉంటుంది. హలో, నో 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 నో, కుదరదంటే కుదరదు. 4 లక్షలకి 1 పైసా కూడా తగ్గించడం కుదరదు. బోల్ట్ టైట్ గా ఉంది బాయ్. పెట్టి 4 దెబ్బలు కొట్టు, అదే ఊడొస్తుంది. రేస్ లో మా కారు గెలిచిందని తెలియగానే టీవీఎస్ వాళ్ళు అడిగారు, జేకే టైర్స్ వాళ్ళు అడిగారు, ఓకే వైన్స్ వాళ్ళు కూడా అడిగారు. కానీ మేము ఇవ్వలేదు తెలుసా? ఎందుకంటే ఈ కారు అమ్ముకునే మేము మందు కొట్టాలి. ఈ కారు అమ్ముకునే బతకవలసిన కర్మ మాకు పట్టలేదు. లేకపోతే ఏమిటి బాయ్, రేస్ కార్డు అడిగినట్టు అడుగుతున్నారా? ఏదో పాత ఇనప సామాన్లు అడిగినట్టు అడుగుతున్నారు. బాయ్, 4 లక్షలకి 1 రూపాయి కూడా తగ్గించని చెప్పాను. వాడేమిటి 3 లక్షలకి ఏమని అడుగుతున్నాడు? అది మంచి రేటేనయ్యా, ఇవ్వచ్చు కదా. ఇప్పుడు అన్నారుగా 3 లక్షలు. ఓకే, కారు వదిలేసి పెడుతున్నాం, అమౌంట్ ఇచ్చి పంపండి. ఏంటి డబ్బాగా? ఏంటి బాయ్ డబ్బా అంటున్నారు? వాట్ యు మీన్? ఏమయ్యా సూర్య, ఈ కారే కదా నేను రేసులో గెలిపించింది. ఏదైనా 4 రోజులు అలవాటు పడితే అది మన కుటుంబంలో ఒకటి అవుతుంది. అంతెందుకు, అదుగు అది ఉందే, దాన్ని 57 సెంటిమెంట్ గా మెయింటైన్ చేస్తున్నాను. పని మనిషితో మీకు 50 సంవత్సరాల సెంటిమెంట్. చెప్పేది కారు గురించిరా. మలేషియాలో ఉన్న ఒకతను మా నాన్నకి డబ్బు ఇవ్వాలి బాయ్. అది తెచ్చుకోవాలంటే వెంటనే మలేషియాకి వెళ్ళాలి, లేదంటే ఇల్లు వేలానికి వస్తుంది. మలేషియాకి వెళ్ళాలా? దానికి ఎందుకురా కారు అమ్మడం? గరుడాస్ కి వెళ్తారా? గరుడాస్ అంటే? గరుడాస్ అంటే తప్పేం కాదురా. ఆ దేశంలో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కావలసిన చీరలు, మామిడి పళ్ళు అలాంటివి కొన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. అలాగే ఎలక్ట్రికల్ గూడ్స్, సెంట్స్ అక్కడి నుంచి తీసుకురావాలి. అక్కడ ఎవరినో కలవాలన్నారుగా, వాళ్ళని కలిసినట్టు ఉంటుంది, 4 డబ్బులు సంపాదించినట్టు ఉంటుంది. వెళ్తారా? ఓకే బాయ్, మేము గరుడాస్ గా మలేషియా వెళ్తున్నాం. ఒరే వెంకట్రావు, ఎక్కడే నీ బాబు? అమ్మాలా మాట్లాడకమ్మా. ఒరే ఎక్కడున్నావురా? ఒరే వెంకట్రావు, వెంకట్రావు, డాక్టర్ చదువు అయిపోయిన వెంటనే శాంతికి పెళ్లి చేసి పంపుతానని చెప్పావా లేదా? అమ్మా అమ్మా, నీకు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏం చెప్పి తీసుకొచ్చానమ్మా? నువ్వు నోరు మీరా. ఈవిడే వద్దని చెప్పుంటుంది. ఈవిడి గారికి అసలు మన కుటుంబం అంటేనే గిట్టి చావదే. వాడి కోసం నేను ఎన్నెన్ని చేశాను. నా చేతి ముద్ద తిని పెరిగిన వాడేవాడు. ఒరే ఒరే, నాకు మాట ఇచ్చావు, తోడబుట్టిన దాన్ని మోసం చేయకురా. ఎవరిని మోసం చేస్తారక్క? పూర్ణి కంటే ముందు శాంతికి ఎలా పెళ్లి చేయమంటావు? ఎరా ఒరేయ్, నీకు రైల్వేలో ఉద్యోగం ఇప్పించింది ఎవర్రా? అవన్నీ ఎందుకు అక్క ఇప్పుడు? నా భర్త చచ్చిపోయిన తర్వాత ఆ ఉద్యోగమే కదరా నీకు ఇప్పించింది. అయితే ఉద్యోగం సీనుకి ఇచ్చి చచ్చిపోతాను అంటావురా? నువ్వు అంటావు. మీ కూతురు పెద్ద డాక్టర్ చదువు చదివింది కదా, అందుకని మమ్మల్ని ఎవరిని మర్చిపోవద్దని చెప్పడానికి వచ్చాను. కార్తీక్ బారుకు తీసుకెళ్లి బీరిప్పిస్తాడనుకుంటే ఇలా చర్చికి తీసుకొచ్చేసాడే. సార్, నేను కొంచెం బాత్రూమ్కి వెళ్ళాలి సార్. కొంచెం బాత్రూమ్కి వెళ్ళు, లేకపోతే ఎక్కువ బాత్రూమ్కి వెళ్ళు. ఆ విషయం నాకెందుకు చెబుతావు? నా ఫిలిప్స్ ని కాసేపు చూసుకుంటారా? ఓ, నువ్వు బాత్రూమ్కి వెళ్ళొచ్చేంత వరకు నీ ఫిలిప్స్ నేను చూసుకోవాలా? ఇదంతా ఒక మ్యాటరా? నేను శాంసంగ్, సోనీ, తోషిబా, ఐవా, అకాయ్, పానాసోనిక్ ఇలా బోల్డ్ ఐటమ్స్ చూసిన వాడినయ్యా. అంతెందుకయ్యా, ఆ కాలంలో మర్ఫీ రేడియోనే చెవిలో పెట్టుకుని కర్చీఫ్ లాగా తిప్పిన వాడినయ్యా. అందుకని ఒక కండిషన్, నీ ఫిలిప్స్ ఇస్తే కాసేపు చెవిలో పెట్టుకుని వింటాను, ఓకేనా?
అది మెడలో వేసుకుని మీరు డాన్స్ కూడా చేయొచ్చు సార్. మెడలో వేసుకుని డాన్స్ కూడా చేయొచ్చా? సూపర్ అయ్యా, వెళ్ళి తీసుకురా నీ ఫిలిప్స్ ని. అలాగే కొత్త బ్యాటరీలు వేసి తీసుకురా, కాసేపు పాటలు వినొచ్చు. అదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే అతడే అతడే అతా. ఇదిగోండి సార్ నా ఫిలిప్స్, జాగ్రత్తగా చూసుకోండి, నేను వెళ్ళొస్తాను. ఇది ఫిలిప్సా? ఇది నా శాంసంగ్. ఇది శాంసంగ్. మామ్స్ రా. ఇదిగో తొందరగా డ్రెస్ మార్చుకుని వచ్చే మార్గం చూడు. కింద మీ అన్నయ్య వెయిట్ చేస్తున్నారు. ఆయనకి నేను సమాధానం చెప్పుకోలేను. రారా వీడొకడు. ఒరే, వాళ్ళందరి దగ్గర పిస్టల్స్ ఉన్నాయిరా. వాళ్ళు చూడడానికి ముందే మనిషికో 2 పెగులు లాగించేసి ఎస్కేప్ అయిపోదాం రా. డబ్బు లేకుండా వెళ్ళడం కుదరదు. డబ్బు లేకపోయినా వెళ్ళొచ్చు, కానీ ప్రాణాలు లేకపోతే వెళ్ళలేవురా. అది కాస్త ఆలోచించు. ఆలోచించాను. అయితే ఎస్కేప్ అవుదామా? మనం ఎవరో తెలిస్తేనే కదా. సూపర్ గా ఉందిరా. ఓకేనా? ఏంటి ఓకే? డ్రెస్ ఓకే, ఫేస్ ఏం చేస్తావు? అవును కదా. అదుగో చూడు, నిగనిగలాడే మట్టిని చూడు. మలేషియా మట్టికో 100, అది తీసుకో, రాసుకో, పూసుకో. గుడ్ ఐడియా. ఫస్ట్ ఐడియా ఇచ్చింది నేను, దాన్ని నేనే ముందు పూసుకుంటాను. ఏమావా, ఈ గెటప్ కి మాస్క్ సూపర్ గా ఉంది కదా. నీకు ఈ గెటప్ సూపర్ గా ఉంది. నీకు మాత్రం ఎలా రా? కొందరికి కొన్నెలా సెట్ అయిపోతాయిరా. నాకు దక్కాల్సిన మంచివి వాడికి దక్కుతున్నాయి, నాకు మాత్రం ఎందుకే మురికి ఆశయం రాకే మహావాదు. ఆల్కహాల్ ఆల్కహాల్. నువ్వు నీ ట్రాక్ లో పో, నేను నా ట్రాక్ లో పోతాను. ఏమిటి బ్రహ్మ, మలేషియా గుళ్ళో కూడా ఇంతమంది జనం ఉన్నారు? ఆంధ్రదేశంలో మోపిదేవిలాగా మలేషియాలో నాగుల చవితి సూపర్. కానీ అది హెడ్ ఆఫీసు, ఇది బ్రాంచ్ ఆఫీసు లాంటిది. జనం కాస్త ఎక్కువగా ఉన్నారు. అజాగ్రత్తగా ఉన్నావంటే పంచె పీకేసి గోచి పెట్టేస్తారు. జాగ్రత్త. సరే అలా ఉంచు, కానీ నువ్వు త్వరగా వెళ్ళి పూలదండ కట్టించి తీసుకురా. కార్తీక్, అక్కడ ధర్మారావు గారిని చూసావా? సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్. కార్తికేయ, నా కారు లీటర్కి 8 కిలోమీటర్లు మాత్రమే ఇస్తోంది. ఇప్పుడు అది ఎలాగైనా 10-12 కిలోమీటర్లు వచ్చేలాగా అనుగ్రహించు స్వామి. ఎలాగూ కోరుకుంటున్నావుగా, ఓ 40 కిలోమీటర్లు రావాలని కోరుకో. అవునా? ఇస్తాడంటారా? ఓరి యదవా, భగవంతుడిని ఏం కోరుకోవాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదా? ఆల్రెడీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయని తెలిసే కారుని కాకుండా నెమల్ని వాహనంగా పెట్టుకున్నాడు. మయూర వాహనుడి దగ్గరే మైలేజ్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేయొచ్చా? వెళ్ళు వెళ్ళు, అక్కడ ఓసీగా అన్నం పెడుతున్నారు. నిజంగానా? అక్కడే అక్కడే వెళ్ళు వెళ్ళు యదవా అని బయలుదేరాడు. గలగల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా నా కోసమై నువ్వలా. స్వామి, చైనీస్ లో ఇటువంటి చెంచు లక్ష్మ, ఆంధ్ర పులిహోర్ని, చైనీస్ నూడిల్స్ ని ఏకం చేసే ఏర్పాటు చేయొచ్చు కదా. 先生，可唔可以幫個忙啊？而家佢喺中國，佢未嚟啊。咁我而家就送咗俾你啊。అయ్యో, ఏదో చెబుతోంది. లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఏమీ అర్థం కావడం లేదే స్వామి. పిలిచారా సార్? మీ పేరు స్వామి? అవును సార్. ఆ స్వామి మిమ్మల్ని పంపించినట్టున్నారు. సార్, ఈ అమ్మాయి నాతో ఏదో చెబుతోంది. ఆ లాంగ్వేజ్ నాకు అర్థం కాలేదు కనుక ఏమిటో తెలియట్లేదు. నేను వింటూనే ఉన్నాను సార్. ఆ అమ్మాయి చెప్పిందంతా. ఏం చెప్పింది సార్? ఏం చెప్పింది? ఆ అమ్మాయి వాళ్ళ బావకి ఏదో ఇవ్వాలట, వాళ్ళ బావ ఇంకా రాలేదట. అది మీకు ఇవ్వచ్చా అని అడుగుతోంది. వాళ్ళ బావకి ఇవ్వాల్సింది నాకు ఇస్తానంటుందా? అయ్యయ్యో, సడన్ గా వాళ్ళ బావకి ఇవ్వాల్సింది నాకు ఇస్తానని ఎందుకంటుంది సార్? మిమ్మల్ని చూస్తే వాళ్ళ బావలాగే ఉన్నారట. మంచి ముహూర్తం వెళ్ళిపోతుందట. ఎటువైపు వెళ్తుంది? అటువైపు వెళ్ళిపోతుంది. అటువైపు అంటే ఆయన దగ్గరికి. వాళ్ళ బావకి ఇవ్వాల్సింది నాకు ఇస్తానంటుందా? స్వామి, వర్కౌట్ అవుతుంది స్వామి.
ఆవిడ శూలాన్ని మీ బుగ్గ మీద గుచ్చాలని చెప్పింది సార్. ఆ ఒక్కటి చెప్పడం మర్చిపోయాను సార్. తెలుగు వాడిని చూసేసరికి ఎమోట్ అయిపోయాను సార్. ఆహా అలా చూడరా, ఒట్టి టవల్ మాత్రమే కట్టుకుని ఒక బాడీ తిరుగుతోంది. ఏదో షూటింగ్ లా ఉంది. ఆహా ఏదో మలయాళం సినిమారా, దాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. రిసెప్షన్ లో బాత్రూమ్ సీన్ షూట్ చేస్తున్నారా. ప్లీజ్ రా రే రే రే. అటు చూడరా, షూటింగ్ కాదురా, మలేషియా. అయ్యయ్యో. ప్లీజ్ అండర్స్టాండ్ మ్యామ్. ఏంటయ్యా సారీ, ఇంత పెద్ద హోటల్లో స్నానం చేస్తుంటే మధ్యలో నీళ్ళు ఆగిపోతే ఏంటి అర్థం? పాపం చూడు టవల్తో ఎలా నుంచుందో. కామెడీ చేస్తున్నారా? బార్ లో మాత్రం రాత్రి 3 వరకు రకరకాల నీళ్లు ప్రవహిస్తే బాత్రూమ్ లో రాకపోతే ఎలాగయ్యా? ఈ మ్యాటర్ ఇమీడియట్ గా ఓపెన్ చేయాల్సిందే. నీళ్ల ప్రాబ్లం ఏమీ లేదు మేడం, బ్యాగ్ ఎవరో కొట్టేశారట. ఏదో మీ బ్యాగ్ పోయినట్టు అలా ఫీల్ అవుతున్నారేంటి? ఏంటి మేడం అలా అంటున్నారు? మీ బ్యాగ్ ఒకటి, నా బ్యాగ్ ఒకటా? మన బ్యాగ్ మేడం, మన బ్యాగ్. ఫ్లైట్ లో కలిసి వచ్చాం, పక్క పక్కనే కూర్చున్నాం. నువ్వు తెలుగు, నేను తెలుగు, నువ్వు నేను తెలుగు, నువ్వు నేను తెలుగు, నువ్వు నేను. ఒక తెలుగింటి ఆడపడుచుకి ఇలాంటి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమంటారా? పిలవంటారా మేనేజర్ని? ఏంటి సార్ మమ్మల్ని ఏం చేయమంటారు? ఇంకో 10 నిమిషాల్లో బ్యాగ్ ఇక్కడ ఉండాలి, లేదంటే జరిగేదే వేరు. విషయం తెలియకుండా మాట్లాడకండి. ఇక్కడ ఏం జరిగిందంటే ఇంకా ఏం జరగాలి సార్? హీరోయిన్ లా ఉన్న అమ్మాయిని టవల్ తో క్యాబరే డాన్సర్ లా నిలబెట్టారే. రే ఇలా కాదు కానీ ఇక మాట్లాడే ప్రయోజనం లేదు. ఈయన చూడు, మనం సీరియస్ గా మాట్లాడుతుంటే ఆయన ఏదో వీడియో గేమ్ ఆడుకుంటున్నాడు. హలో పోలీస్ స్టేషన్. ఇలా మేము గొడవ చేసి ఇండిసెంట్ గా బిహేవ్ చేస్తాం అనుకున్నారు కదా? నెవర్. వి ఆర్ వెరీ డిసెంట్ ఫెలోస్. బై ద బై, యాక్చువల్ గా ఇక్కడ ఏం జరిగింది అంకుల్? ఈవిడ ఎవరో తెలివిగా మోసం చేశాడు. ఈవిడ భర్తనని చెప్పి ఈవిడ పేరు మీద రూమ్ బుక్ చేశాడు. ఈవిడికి బిడ్డ పుట్టిందని చెప్పి ఇచ్చిన అడ్వాన్స్ తో పాటు వస్తువులు కూడా తీసుకెళ్లాడు. మై గాడ్, తర్వాత ఏం జరిగింది అంకుల్? నేనేమైనా ఖర్చు చెప్తున్నానా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే పోలీసులు పిలవాల్సి ఉంటుంది. చూసావట్రా, 10 నిమిషాల్లో వైఫ్ అని చెప్పి బిడ్డను కనేశాడు. ఇంకా సేపు ఉంటే చెవులు కుట్టించి పేరు పెట్టి పార్టీ కూడా ఇచ్చేసి ఉండేవాడు. బ్యాంక్ మ్యాటర్ కంటే వీడి మ్యాటర్ చాలా సేపటి నుంచి రన్నింగ్ అవుతున్నట్టుగా ఉంది. ఏమయ్యా, 1 అవర్ నుంచి 1 డే మ్యాచ్ చూస్తున్నట్టుగా గుడ్లప్పకిని చూస్తున్నావు? ఆ రోజు వికెట్ ఎప్పుడు కింద పడుతుందా అనేగా. ఇంకో టెస్ట్ మ్యాచ్ చూస్తావా? నేను చూపిస్తాను. ఏంట్రా ఇది? ఇది మా తాతయ్య గోచి పాత. ఇదిగోండి మేడం. తెలీదు. టాక్సీ నెంబర్ నోట్ చేయలేదు, కానీ వాడు టాక్సీలో కమిషనర్ దగ్గర నుంచి షీల్డ్ తీసుకుంటున్నట్టు ఒక ఫోటో ఉంది. టాక్సీ కమిషనర్ షీల్డ్. వాడు మన బుజ్జిబాబురా? వాడే. ఆ ఫ్రాడా? మీరు ఫోటోలో చూసింది కమిషనర్ కాదు మేడం, కొండవీడి సింహంలో యాక్ట్ చేసిన ఎన్టీఆర్ మేడం. ఎన్టీఆర్. మిస్టర్ రంజిత్, ఎలా మోసపోయిందో చూసావా? పాపం ఈ పాప. వాడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడు రా? వాడు ఇల్లే నాకు తెలుసు. రే, నిన్ను నేను ఎక్కడ చూసానే? గుడిలో చూసారు కదా సార్. అవునవునవునవునవును. ఇది మళ్ళీ వచ్చిందేంటి? ఆ రోజు బొగ్గలో సోలం గుచ్చింది, ఇప్పుడు ఎక్కడేం గుచ్చడానికి వచ్చిందో తెలియట్లేదే. గుండెలు తీసే అమ్మాయిని నమ్మొచ్చు, ఇలా దండాలు పెట్టే అమ్మాయిలంటేనే భయం నాకు. నువ్వేం మాట్లాడొద్దులే. ఈ వేషాలన్నీ నా దగ్గరొద్దు. తెలుగువాడు ఒక్కసారే మోసపోతాడు. అంత పెద్ద జాకీ చాన్ నే డబ్బింగ్ చైనీస్ సినిమాలో అచ్చమైన తెలుగు మాట్లాడించి ఎంజాయ్ చేసేవాళ్ళం తెలుసా? ఇవన్నీ మనకు పడవు. నీకు చైనీస్ తెలుసు కదా? చెప్పే. అది ఈ కటింగ్ మన దగ్గర వర్కౌట్ అవ్వవు, వెళ్ళవే. అయ్యా, గెట్ అవుట్. నువ్వు నూడిల్స్ అయితే నేను పులిహోరనే తెలుసు కదా? ఫ్రిడ్జ్ కనిపెట్టక ముందే మేము పులిహోరని కనిపెట్టి 5 రోజుల వరకు లాగించేవాళ్ళం తెలుసా? మనతో పెట్టుకుంటావా? అవును, ఇందాక నుంచి చైనీస్ లో ఏదో మాట్లాడుతుంది, ఏమంటుంది? ఏం లేదు, వదిలేండి సార్. బస్సు వచ్చే వరకు ఏమందో చెప్పవయ్యా. అదే ఆ రోజు గుడిలో మీకు శూలం వచ్చింది కదా, దానికి తెగ ఫీల్ అయిపోతే సారీ చెప్పింది. తనకి కేఎల్లో 4-5 కాంప్లెక్స్లు ఉన్నాయట, 6 కార్లు ఉన్నాయట, బ్యాంక్ లో కోట్ల డబ్బు ఉందట, 500 ఏకర్లో ఎస్టేట్ ఉందట, రబ్బర్ ఎస్టేట్. ఇవన్నీ ఎందుకని మనతో చెప్పింది? అవన్నీ మీ పేరున రాసిచ్చేస్తుందట, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలట, అంతే చెప్పింది. ఎంత చెప్పిందట్రా? అవును సార్. ఈ విషయం ముందే నాతో ఎందుకు చెప్పలేదురా? చెప్పాలనుకున్నా, ఎక్కడ చెప్పనిచ్చారు? ఒరే వెధవా, నా మొహాన్ని ఉమ్మేసి చెప్పుతో కొట్టైనా సరే ఈ విషయాన్ని చెప్పుండొచ్చు కదరా. ఒరే వెళ్ళి ఎలాగైనా అమ్మాయిని తీసుకురారా, నేను తనకి క్షమాపణ చెప్పాలి. ఎంత ముత్తుకున్నా అది జరగదు సార్. ఏ టెన్షన్ లో అమ్మాయితో ఖచ్చితంగా చెప్పేశాను సార్. ఏమని చెప్పావు? చేసుకుంటే ఒక బిచ్చగతనైనా చేసుకుంటాడట, నీలాంటి బిక్కరని చచ్చినా చేసుకోడని చెప్పేశాను సార్. ఆ మాట చెప్పావా? నాకు ఎంత హెల్ప్ చేస్తున్నావురా. నువ్వు ఎవర్రా, ఎక్కడి నుంచి వస్తున్నావురా? నీకేదైనా బహుమతి ఇవ్వాలని సరదా పడుతున్నాను రా. ఏది కళ్ళు మూసుకో.
ఇప్పుడు నువ్వు చైనీస్ లా ఉన్నావు కదరా, కానీ ఒక్కట్రా, నా నెక్స్ట్ గోల్ ఆ చైనా దాన్ని కనిపెట్టడమే. యా నన్ను చూసి నవ్వుతోందిరా తను. ఉరుముతోందిరా. స్టడీగా నుంచో. స్టడీనా? ఇలా క్లోజ్ గా రా. ఇక్కడికి ఎందుకు వచ్చారా? త్వరగా బిర్యానీ మెక్కడానికా? నేను చెప్పాను కదరా, నేను చెప్పాను కదా. ఏం చెప్పావు? ఎలాగైనా నీ జైని మేము కనిపెట్టి నీకు చూపిస్తాం. మరి మంచి వాళ్ళలా నటించొద్దు. నేను అందరినీ చెక్ చేసేసాను, ఇంకో ఇద్దరు మాత్రమే బ్యాలెన్స్. నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. జై దొరకబోతున్నాడంట. ఎందుకురా నా బ్యాగ్ పట్టుకున్నావు? మీరు నా బ్యాగ్ పట్టుకున్నారు, అందుకే నేను మీ బ్యాగ్ పట్టుకున్నా. ఎలా ఉందేంటి? బాగా బొద్దుగా ఉంది, కొంచెం స్లిమ్ అయితే ముద్దుగా ఉంటుంది. నేనెవరో తెలుసా? ఈ ఏరియా మొత్తానికి పీసిని. పోలీసా? వెరీ సారీ మేడం. అబద్ధం చెప్తున్నాడు మేడం. ఇది నా బ్యాగు. దొంగ పదవులు 2 రోజులుగా ఫాలో చేస్తున్నారు. ఇవ్వండి మేడం. ఎంక్వైరీ ముగిసాకే హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఏయ్ ఎలారా? తాగున్నావా? చచ్చా, ముస్లిమ్స్ పెళ్లికి వచ్చి ఎవరైనా మందు కొడతారా మేడం? చెప్పండి. ఊదు ఊదు ఊదు. ఈ ఏరియానా? పిడుకుడు కాఫీ ఇచ్చాను, అలాగే కచ్చిఫ్ కూడా ఇవ్వమంటావా? ఏంలే మన పూర్ నుంచి వచ్చొంగ కారుస్తున్నాడు. హాయ్ మావయ్య చూడు. వీఆర్ వెరీ హ్యాపీ. ఇది చెప్పే ముందు మనసులో ఉన్నది చెప్తున్నాను. శ్యామను కూడా అడగలేదు. మీకు ఇంకో కూతురుంది, నాకు ఇంకో కొడుకున్నాడు. వీడు మెడిసిన్ చదువుతున్నాడు, తను మెడిసిన్ చదువుతోంది. వీళ్ళిద్దరినీ ఓ మాట అడిగి చూద్దాం. ఓకే అంటే 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేసేద్దాం. ఏమంటారు? నువ్వేమంటావు? మనసులో ఉన్న మాట చెప్పాను, అపార్థం చేసుకోకండి. ఐఎమ్ ఎ వెరీ ఓపెన్ పర్సన్. నువ్వు రాశాంతి ఆలోచించకండి అత్తయ్య, రండి కలిసి వచ్చే కాలం దీన్ని వాళ్ళకి ఏమన్నా తెలుసా వరుసైన వాడిని ఉన్నా అని? నా వల్ల కాదమ్మా. అవుతుంది, నువ్వు వెళ్ళు. వెళ్ళమంటే అతను నాకన్నా ఎక్కువ చదువుకున్నాడు, అమెరికాలో ఉన్నాడు. నేను శాంతికి అమెరికా మ్యాప్ కొనుగోలు అంతే. మంచి జరిగేటప్పుడు కొన్ని ఉపయోగాలను వాటిని తోసేయాలి.